ప్రజలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. మంగళవారం విశాఖలోని గాదిరాజు ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రిషికొండను బోడికొండగా మార్చేశారనేసి, పేదలకు ఇళ్ల పేరుతో టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం రుణం తీసుకుంటే బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయనేసి అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షము బీజేపీ మాత్రమేననేసి, ప్రజల పక్షాన బీజేపీ మాత్రమే నిలబడుతుందనేసి ఆమె అన్నారు. రైల్వే జోన్ కార్యకలాపాలకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడము సరికాదనేసి పురంధేశ్వరి అన్నారు. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి పెద్ద ఎత్తున దగ్గర వేలాది కోట్ల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ జిల్లాల యొక్క అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులు కావచ్చు, లేకపోతే చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ మేము ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. దానిలో భాగంగానే ఇవాళ విశాఖపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి రాకముందు దగ్గర 300 కోట్ల రూపాయలు 290 కోట్ల రూపాయల మేరకు ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం జరుగుతుందో దాన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా త్వరితగతిన ఎలా చేయించాలి, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేటువంటి అనేక విషయాల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మరి నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీతోటి సమీక్షించి రావడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అభివృద్ధితోటి ఉన్నటువంటి అనుబంధం ఇవాళది నిన్నటిది కాదు. 1981వ సంవత్సరంలో మొట్టమొదటి మేయర్గా విశాఖపట్నం నుండి కార్పొరేషన్కి ఆనాడు మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ నుండి మరి రెడ్డి గారు, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన మేయర్గా గెలిచినటువంటి సందర్భంలో అసలు విశాఖపట్నానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ రూపకల్పన వారి నాయకత్వంలో జరిగింది. కనుక విశాఖపట్నం అభివృద్ధికి మేము వారసులం అని చెప్పి ఒక రకంగా మేము చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ఏదైతే ఈ స్వర్ణ చతుర్భుజం అనేటువంటి, అంటే ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అనేటువంటి రోడ్ల కార్యక్రమంతో వారి హయాంలో ప్రవేశపెట్టారో, అది విశాఖపట్నంలో రోడ్లని కూడా 4 లేన్ల రోడ్లు చేసినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారికే దక్కుతుంది. అంటే అప్పట్లో చాలా వరకు వారు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఏదైతే ఉందో చాలా వరకు కూడా అది సడలింది అని చెప్పి చాలామంది చెప్పినటువంటి విషయం. కనుకనే మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం, విశాఖపట్నం అభివృద్ధితో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అనుబంధం ఇవాల్టిది నిన్నటిది కాదు, దశాబ్దాలుగా విశాఖపట్నం అభివృద్ధికి మేము అంకితమై ఉన్నాం. అదేవిధంగా విభజన జరిగిన తర్వాత అనేక కేంద్ర సంస్థలు, కేంద్ర కళాశాలలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నానికి ఇవ్వడం అనేది జరిగింది, మనందరికీ తెలుసు. ప్రధానంగా ఐఐఎం ఏదైతే ఉందో, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అది ఆగస్టు 15 ఇక్కడ దాని శంకుస్థాపన జరిగింది. అప్పటి నుండి కూడా ఇక్కడ తరగతులు శంకుస్థాపన జరగటం, స్మృతి ఇరానీ గారు వచ్చి ఆనాడు శంకుస్థాపన చేసిన ఆనాటి నుండి నేటి వరకు కూడా నిర్విఘ్నంగా ఆ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ పాస్ అయ్యి బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలో మంచి పే ప్యాకేజ్ తోటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. 688 కోట్ల రూపాయలతో ఇవాళ ఐఐఎం నిర్మాణం విశాఖపట్నంలో జరిగినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, దానికి సంబంధించి కూడా ఈ 22 ఏప్రిల్ 2016న దానికి శంకుస్థాపన చేయటం జరిగింది. ఆనాటి నుండి కూడా అది ఇక్కడ నిర్వహిస్తూ వచ్చినటువంటి నేపథ్యం. ఐఐటి ఖరగ్పూర్ యొక్క పర్యవేక్షణలో, ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి కాబట్టి ఐఐటి ఖరగ్పూర్ ద్వారా దాని యొక్క పర్యవేక్షణ జరుగుతున్నటువంటి సందర్భంలో దగ్గర 855 కోట్ల రూపాయలతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీంట్లో పెట్టినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి.